తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా రాష్ట్రాన్ని సాధించడం కోసం గౌరవనీయులు కె చంద్రశేఖరరావు గారు సరిగ్గా 25 సంవత్సరాల క్రితం రాష్ట్ర సాధన కోసం పార్టీని ఏర్పాటు చేసి యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని ఏకం చేసి మమైకం చేసి మొక్కవోని దీక్షతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. సాధించిన రాష్ట్రాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో వారి అనుకున్న ప్రకారంగా చక్కని ప్రణాళికతో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగింది. ఆంధ్ర పాలకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా జాతీయ పార్టీలు జాతీయవాదం పేరుతో ఎప్పటికప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని చూసినా తెచ్చుకున్న ప్రతిసారి కూడా ఉవ్వెత్తున కెరటంలా వేసి ఉద్యమాన్ని సజీవంగా నిలిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నేత కేసీఆర్ గారు. వారి దార్శనికతతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతోషంగా స్వరాష్ట్రంలో ఎటు చూసిన పచ్చని పంటలతో విద్యా ఉద్యోగ అవకాశాలతో పారిశ్రామిక రంగంలో ఏ రంగంలో చూసినా ఈ రాష్ట్రాన్ని దేశంలో అనేక అవార్డులు సొంతమయ్యేలా తీర్చిదిద్దింది కేసీఆర్ గారు. ఉద్యమం ద్వారా సాధించుకున్న రాష్ట్రాన్ని సంక్షేమ పథంలో నడిపించి ప్రజలందరూ మన్ననలు పొందిన కేసీఆర్ గారు ఈ నెల 27వ తేదీన చలో వరంగల్ పిలుపునిచ్చి బహిరంగ సభ నిర్వహించబోతున్న నేపథ్యంలో ఊరూరా వాడవాడలా మేము వరంగల్కు వస్తాం, మేము వరంగల్ సభను దిగ్విజయం చేస్తాం అని చెప్పేసి మా అక్క చెల్లెలు, మా అన్నదమ్ముళ్ళు, ముఖ్యంగా యువత అందరూ కూడా కదలి వస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ వెహికల్స్ ఏర్పాటు చేసుకొని బస్సుల్లో ఆర్టీసీ బస్సులు, కొంత స్కూల్ బస్సులు, అట్లాగే ప్రైవేట్ టూరిస్ట్ బస్సులు, తుఫాన్ వెహికల్స్, టెంపో ట్రావెలర్ వెహికల్స్, అట్లాగే జీపులు, సొంత వాహనాలు కూడా ఈరోజు తీసుకొని ఏ దారి కూడా వరంగల్ దారే ప్రతి ఒక్కరు కూడా వరంగల్కి వెళ్ళడానికి సమాయత్తం అవుతా ఉన్నాం. తప్పకుండా వరంగల్ సభ ఈ నెల 27వ తేదీన నభూతో నభవిష్యత్ అన్నట్టు నేల ఈనిందా ఆకాశంలోని చుక్కలన్నీ కూడా భూమి మీదకి వచ్చినాయి అన్నట్టు లక్షలాదిగా తరలివచ్చి దిగ్విజయం చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా గ్రామాల్లోని యువత ఇప్పటి నుంచే తయారై కొంతమంది రంగురంగుల జెండాలు కట్టేసి వారి వాహనాలను కూడా పోస్టర్లతో అట్లాగే జెండాలతో అలంకరించుకొని వినూత్నంగా ఆ మీటింగ్కు చేరుకొనున్నారు. రాష్ట్రంలో 10 సంవత్సరంలో సాధించిన ప్రగతి కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడికక్కడ మా కార్యకర్తలు వాల్ రైటింగ్